దొనకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు విఓఆర్డి ప్రసాద్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా మండల పరిషత్ ఎంపీపీ బురగర్ల ఉషారాణి గారి ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, అలాగే ఎంపీటీసీలు, సిబ్బంది, మండల నాయకులు ప్రజలందరూ కూడా ప్రసాద్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు మాట్లాడుతూ సంవత్సరం పాటు ఇక్కడ సేవలు అందించిన ప్రసాద్ గారు మాకు ఎన్నో సూచనలు తెలిపి మా అందరినీ కూడా ఒక గ్రామాల అభివృద్ధికి తోడ్పాటుకు ఏ విధంగా మేము పనిచేయాలో తెలియపరిచారు. వారిని మేము ఎప్పుడూ మరవలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి బురగర్ల ఉషారాణి గారు మాట్లాడుతూ ఒక సంవత్సరం నుంచి విఓఆర్డి ప్రసాద్ గారు మెరుగైన సేవలు మా మండలానికి అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. వీడియో పెట్టలేదు ఉద్యోగ వృత్తిలో బదిలీ అనేది ఎక్కడైనా కూడా సర్వసాధారణం. మరి ఈ ఉద్యోగ వృత్తిలో అందరూ కూడా ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా చెప్తున్నారు. ఇంకొక విషయం, మరి యోపిఆర్డి గారు
అదేవిధంగా ఏఓ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్లకి, గౌరవ ఎంపీటీసీలకి, అదేవిధంగా మండల నాయకులకి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుసులే ఉంటారు. నాకు ఏ రోజు కూడా మరవకుండా ఏం చేశాను, తిన్నామా తినలేదా, ఏం కావాలి, ఏం తింటారని పెట్టినాడు ఇద్దరు, కొండలు రామాంజిరెడ్డి. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. నన్ను పనివాళ్ళ రాత్రికి ఏం తింటారు, పగలేదు తిందాం అనేది ఆ ఇంట్రాక్షన్ వాళ్ళతో వచ్చింది. అట్లాగే శ్రీని కానీ, బాబు కానీ, నాగార్జున కానీ, గోపాల్ కానీ, వెంకీ కానీ, ఒకళ్ళు వాళ్ళు వీళ్ళు అనేది కాదు, ప్రతి ఒక్కళ్ళతో పర్సనల్ ఇంట్రాక్షన్ ఉండి మనం ఒక కుటుంబం అనే లెక్కలో ఉంది. ముఖ్యంగా ఆంధ్రలో అయితే దూరాన్ని నుంచి కూడా వాళ్ళు వీళ్ళు అందుబాటులో లేకపోతే అక్కడి నుంచి వచ్చి కూడా ఏం కావాలి, ఏం తీసుకుంటారు ఆయన సార్ నాతో కాలం తీసుకెళ్ళేవాడు. ఉద్యోగం చేయడం ఉద్యోగ ధర్మం అయితే వ్యక్తిగతంగా కూడా నాకు మీ అందరితో కూడా సాన్నిధ్యం బాగా ఏర్పడింది. అందుకే నా ట్రాన్స్ఫర్కి మీమాంసలో పడ్డా, వస్తే వెళ్దాం లేదా ఊరుకుందాం అనేది. కానీ ఎందరో వెళ్ళి ప్రాణాంతరం పడేవాళ్ళు వాళ్ళకి అవ్వాల, మనకి కమిషనరేట్లోనే ఉన్న దీంట్లో వాళ్ళు మీరు ఇక్కడికి ఉండాల్సింది రావాల్సింది అని చెప్పి తీసుకెళ్ళారు.